ఎస్ బిగ్ బాస్ విజేతగా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు అనూహ్యంగా ఒక వివాదంలో ఇరుక్కోవటం అనేది కొంచెం ఏదైనా హాట్ టాపిక్గా మారింది. ఇది పల్లవి ప్రశాంత్కి కాదు, ఆయన్ని అభిమానించే వాళ్ళకు కూడా ఇది ఇబ్బందికరమైన పరిణామం. నిన్న అన్నపూర్ణ స్టూడియో బయటకు గెలిచి వచ్చిన తర్వాత ఒక ర్యాలీని పల్లవి ప్రశాంత్ ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా ఆయన అభిమానులతో కలిసి బైకుల మీద అభిమానులు వస్తూ ఉంటే ఈయన ఒక కారు నుంచి బయటికి వాళ్ళందరికీ కూడా చేయూపుతూ కూడా ఒక ర్యాలీ చేయడం జరిగింది. అయితే సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ర్యాలీని ఆపేయాలి, ప్రశాంత్ను లోపల కూర్చోవలసిందిగా పోలీసులు కోరడం జరిగింది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ అక్కడ కూడా నేను రైతు బిడ్డని, ఇదేంటి నేను గెలిచిన తర్వాత కూడా నాకు ఇదేంటి ఈ ర్యాలీకి అనుమతి లేకపోవడం ఏంటి అని చెప్పి కొంచెం ఏదో అంటే తనదైన శైలి ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్కి వచ్చి ముందు నుంచి కూడా రైతు బిడ్డ ఇదే రకమైన ఈ వర్డ్ని ఎప్పుడు మాట్లాడినా సరే ఈ రైతు బిడ్డ అనే వర్డ్ లేకుండా అతని ప్రసంగం అనేది అతని ఎప్పుడు కూడా అది లేకుండా మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ వస్తున్నాయి, దయచేసి అందరికీ న్యూసెన్స్ కలిగే విధంగా ఉంది, దయచేసి నువ్వు కూర్చోవలసిందిగా కోరుతున్నావు అని చెప్పేసి పోలీసులు కోరిన మీదట కూడా ప్రశాంత్ కొంత అసహనానికి గురయ్యి రైతు బిడ్డని నాకు అన్యాయం చేస్తున్నారు అనే టైప్లో కొంత మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడం జరిగింది. అయితే నిన్న జరిగిన అన్నపూర్ణ స్టూడియో వెలుపల జరిగిన అభిమానుల కొట్లాటలో కారు అద్దాలు పగలగొడతాం, అదే ఊపులో కొంతమంది యువకులు వెళ్ళి 6 ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేయటం, ఇదంతా కూడా చాలా సీరియస్ మ్యాటర్ అయిపోయింది. ఆర్టీసీ అంటే పబ్లిక్ ప్రాపర్టీని ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల రవాణా కోసం ఉపయోగించి ఆర్టీసీ బస్సుల మీద దాడిని తీవ్రంగా పరిగణించిన ఈ సజ్జనార్ ఎవరైతే ఉన్నారో దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ అధికారులు పెట్టిన కేసును పోలీస్ కేసు అయితే పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ మీద సుమోటోగా కొన్ని కేసులను రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రధానంగా సెక్షన్ 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 అంటే వీటిలో ఏ సెక్షన్లో ఏంటి అనేది అంత డీటెయిల్గా మనకు తెలియదైనప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో న్యూసెన్స్ కలిగే విధంగా కూడా ఈ పల్లవి ప్రశాంత్ ఆయనకి సపోర్టర్స్గా వచ్చిన వాళ్ళు నిన్న రాత్రి చేసిన ఆ పనులన్నీ కూడా వాటన్నిటిని పరిగణలోకి ఉంచుకుని సుమోటోగా ఈ కేసును ఒక రిజిస్టర్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక సజ్జనారు కూడా దీని మీద ఇదేం అభిమానం అంటే ఆర్టీసీ బస్సులు ప్రజా రవాణా కోసం వినియోగించబడతాయి, అలాంటి వాటిని ధ్వంసం చేయడానికి మీకు ఎలా చేతులు ఎలా వచ్చాయని చెప్పేసి తనదైన శైలిలో కూడా ఒక ట్వీట్ అయితే వేయటం జరిగింది. అయితే సోషల్ మీడియాలో ఆయన ఎలా ట్వీట్ చేశారో లేదో కింద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ అనేవి అంటే బిగ్ బాస్ షోతో పాటు ఆ హోస్ట్ కూడా నిర్వాహకులతో పాటు హోస్ట్ను కూడా ఎలాంటి చర్యలన్నీ తగ్గాలి అంటే కనుక ఇన్ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక తీవ్రంగా ఉండాలి, శిక్షించబడాలి. ఈ కేసులో మరింత మందిని పల్లవి ప్రశాంత్తో పాటు అక్కడ గుమ్ముగూడి ఆ నానా రవస చేసిన అభిమానులతో పాటు ఈ బిగ్ బాస్ నిర్వాహకుల మీద కూడా చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ అనేది చాలా ఎక్కువ మంది వినిపిస్తూ ఉంది. అయితే నిజానికి ప్రతి సీజన్లో ఇలాంటి హడావిడి అనేది మామూలే, కానీ ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఎప్పుడు కూడా తమకు నచ్చిన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడతారు, ఎదుటి కంటెస్టెంట్ గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు, అంతవరకు ఉండేది. కానీ ఇక్కడ భౌతిక దాడులు ఈ రకమైన నానా యాగి చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు భౌతిక దాడులు చేసుకుని ప్రాపర్టీస్ ధ్వంసం చేసుకునే వరకు కూడా అది ప్రైవేట్ అంటే కేవలం కంటెస్టెంట్లకు సంబంధించిన కారు అద్దాల వరకు ఉన్నా పర్వాలేదేమో, కానీ వాళ్ళు కేసులు పెట్టారు. ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీసీ బస్సులను కూడా అదే ఊపులో ధ్వంసం చేయటం, మొత్తానికి ఇది చాలా దూరం వెళ్ళిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. నిజానికి ఎప్పుడూ కూడా హైదరాబాద్ లాంటి ఒక మెట్రో సిటీస్లో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఏ ఒక్కరికి కూడా పనుల మీద వెళ్ళేవాళ్ళు కానీ రకరకాల పనుల మీద రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పక్కవారికి ఇబ్బంది కలగకుండా తమ పనులు చూసుకోవాలనే ధోరణిలో ఇలాంటి ఒక మెట్రో సిటీస్లో లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్బుల విషయంలో కానీ ఈ డ్రగ్స్ వీటన్నిటికి సంబంధించిన విషయంలో కానీ చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా గతి తప్పుతుంది అనుకున్న దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటూ కూడా ముందు నుంచి వాటిని అణచివేతకు గురయ్యేలాగా కూడా ఈ చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి ఒక బిగ్ బాస్ షో అనేది కేవలం టీవీలో చూసి ఎంజాయ్ చేయాల్సిన షో, అందులో గెలిచాడు ఒక విజేత అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఈ రకంగా భౌతిక దాడులకు పాల్పడతారు. అంటే రాత్రి అభిమానులు కొట్టుకోవడంతో పాటు వేరే కంటెస్టెంట్లకు సంబంధం లేని వాళ్ళ కార్లు వాళ్ళ అద్దాలు పగలగొట్టడం, వాళ్ళ మీద దాడులు చేయటం,
కార్ల మీద రాళ్ళు పెట్టి కొట్టడం, అంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా వేరే అసలు దీనికి సంబంధం లేకుండా ఏదో ఒక అర్జెంట్ పని ఉండి వేరే వేరే పనుల నిమిత్తం వెళ్ళే వాళ్ళు కూడా ఒక బంధనాలకు గురి చేసిన పరిస్థితి రాత్రి కనిపిస్తున్న క్రమంలో సో దీన్ని ఒక వీడియోల రూపంలో దీనికి కవరేజ్ కోసం వెళ్ళిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీలు, వాళ్ళకి సంబంధించిన మనీ, పర్సులు ఇవన్నీ కూడా మిస్ అయిన సందర్భం కూడా ఉంది. రాత్రి కూడా జరిగే అవకాశం ఉంది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇక ముందైనా సరే లాస్ట్ సీజన్స్ నుంచి కూడా ఈ హడావిడి అనేది, అనవసరమైన హడావిడి అనేది ఈ బిగ్ బాస్ ఫినాలే రోజు కనిపిస్తున్న క్రమంలో మళ్ళీ రిపీట్ కాకుండా ఈసారి కనుక బిగ్ బాస్ ఫినాలే ఉంటే కనుక అక్కడ ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి ఎవరు గుమ్మి కూడకుండా విజేత గెలిస్తే సైలెంట్గా వెళ్ళిపోయి తనకు సంబంధించిన ప్లేస్లో ఈ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద ర్యాలీలు వీటికి పర్మిషన్లు ఇవన్నీ కూడా ఇవ్వకూడదు అని చెప్పేస్తే ప్రధానంగా మెజారిటీ నెటిజన్స్ ఎవరు ఉంటారో వాళ్ళ నుంచి వినిపిస్తున్నమాట. మరి చూడాలి జరిగిన ఈ పరిణామాలు. వీటిల్లో విజేతగా గెలుచుకుని అంటే ఒక సామాన్యుడు తొలిసారి బిగ్ బాస్ విజేతగా గెలుపొందాడు పల్లవి ప్రశాంత్ రైతు పెద్దగా వచ్చి అని చెప్పేసి మాట్లాడుకోవడంతో పాటు వెంటనే ఆయన మీద ఈ తరహమైన కాంట్రవర్సీ రావటం, ఇలా ఒక సుమోటోగా కేసులు అనేవి ఆయన మీద, దీన్ని ఎలా ఆయన ఎదుర్కొంటారు, ఎలా దీని గురించి ఆయన స్పందిస్తారు, అభిమానులు చేసిన పని ఎలా ఆయన ఏ విధంగా ఆయన నుంచి స్పందన వస్తుంది అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. బట్ పక్క వాళ్ళకి న్యూసెన్స్ కలిగించడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎవరో అలాంటి విషయాలను ప్రోత్సహించకూడదు. పర్టికులర్గా ఇప్పుడు సామాన్యుడి నుంచి బిగ్ బాస్ విజేత అయిన తర్వాత ఒక సెలబ్రిటీగా తను ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో తన నుంచి ఒక స్పష్టమైన స్పందన అనేది, అందరికీ ఆమోగ్యమైన స్పందన అనేది, తాను చేసింది తప్ప లేదా తన ఫాలోవర్స్ చేసింది తప్ప అనే విషయాన్ని పర్టికులర్గా ప్రశాంత్ ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఉంది.